అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో ఈ నెల 15న సంక్రాంతి పండుగ రోజు అంగరంగ వైభవంగా ప్రబల ఉత్సవాలు జరగనున్నాయి. ఇందుకోసం కొత్తపేట ప్రభుత్వ కాలేజీ ఆవరణలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రబల ఉత్సవాలకు లక్షల సంఖ్యలో ప్రజలు తరలివస్తారు. ఈ సందర్భంగా ఉత్సవాలు జరిగే ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా పరిశీలించారు. ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు. మీ అందరికి తెలుసు మన ఇక్కడ కొత్తపేట మండలంలో పదపల్ తీర్థం ట్రెడిషనల్ ఫెస్టివల్ జరుగుతున్నాయి. అది గురించి నేను మా డిఎస్పీ గారు ఎస్ఐ గారు స్టాఫ్ తో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. మేము ఫిజికల్ గా కూడా అంత ఏరియా తిరిగాము. అక్కడ మన పోలీస్ సైడ్ నుంచి ఏమేమి సేఫ్టీ కోసం ఏమేమి ప్రికాషన్ తీసుకోవాలి, బందోబస్తు ఎట్లా పెట్టుకోవాలి, ఏమైనా ఇంపార్టెంట్ జంక్షన్స్ ఉన్నాయా, కట్ ఆఫ్ పాయింట్స్ ఎక్కడ పెట్టాలి, ఇది అంతా డిస్కస్ చేయడం జరిగింది. సో దీని ప్రకారమే అండ్ బేస్డ్ ఆన్ అవర్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఆల్సో వస్తారు. సో వీ విల్ మేక్ షూర్ దట్ ద ఫెస్టివల్ గోస్ ఆన్ పీస్ఫుల్లీ అండ్ పబ్లిక్ అండ్ జనాలు కూడా అందరూ సేఫ్ గా పీస్ఫుల్ గా అండ్ peacefully they can celebrate the festival. That will be our objective, and we'll make sure that it happens like that only. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో ఈ నెల 15న సంక్రాంతి పండుగ రోజు అంగరంగ వైభవంగా ప్రబల ఉత్సవాలు జరగనున్నాయి. ఇందుకోసం కొత్తపేట ప్రభుత్వ కాలేజీ ఆవరణలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీనిపై ఎస్పీ సమీక్షా సమావేశం నిర్వహించారు. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ శ్రీరామూర్తి మరిన్ని వివరాలు అందిస్తారు. శ్రీరామూర్తి. రవి, ఏదైతే సంక్రాంతి సంబరాల్లో కోనసీమ ప్రాంతాల్లో ప్రబల ఉత్సవాలకి చాలా అత్యధిక ప్రాధాన్యత ఉంది. చాలా ప్రాచీన పండుగ వస్తున్న సంక్రాంతి పండుగలో ప్రబల తీర్థం అనేది ఒక ప్రాచీన తీర్థం. అయితే కొత్తపేటలో అంటే చాలా చోట్ల ఈ ప్రబల తీర్థాలు జరుగుతాయి. ప్రధానంగా జగ్గన్న తోట ప్రబల తీర్థం 30 రోజున జరుగుతుంది, కనుమ రోజున. అలాగే కొత్తపేటలో సంక్రాంతి రోజున జరుగుతుంది. కొత్తపేటలో నిర్వహించే ఈ ప్రబల ఉత్సవాలకి మొత్తం చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాకుండా కొత్తపేట నుంచి బయటి ప్రాంతాలకు వెళ్లి ఉన్న వారందరూ కూడా గ్రామానికి కొత్తపేటకు చేరుకుంటారు. ఇక్కడ ప్రబలోత్సవం ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఆవరణలో ఇక్కడ ఏర్పాటు చేస్తారు. ఈ ఉత్సవానికి దాదాపు లక్షల మంది తరలి వస్తారు. అయితే ప్రధానంగా ఈ కొత్తపేటలోని పాత రామాలయం, కొత్త రామాలయం, బోడిపాలెం వంతెన, కళానగర్ ఈ ప్రాంతాల నుంచి కాకుండా ఆనుకులున్న గ్రామాల నుంచి కూడా ప్రభులు ప్రత్యేక అలంకరణలతో వీరభద్రుని ప్రత్యేకంగా ఊరేగించుకుంటూ ఆ ప్రాంత గ్రామస్తులు స్థానికులు బయలుదేరి వస్తారు. మేళతాళాలు, ఒక జానపద కళా నృత్యాలు కూడా ప్రభుత్వంతో పాటు వస్తూ ఉంటాయి. అయితే ఈ వచ్చిన తర్వాత ఈ కాలేజీ గ్రౌండ్ లో చేరుకునేటప్పటికి పెద్ద సంఖ్యలో జనం చేరుకుంటారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే సంక్రాంతి రోజున ముందు అంటే నిర్వహిస్తారు. ఈ సంక్రాంతి బాణాసంచా కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున చేస్తారు. ప్రస్తుతం కూడా ఈ బాణాసంచా రంగురంగుల రకరకాల ఈవెంట్స్ తోటి ఆకట్టుకుంటది. ఈ ఏలాది మందికి తరలి వచ్చే భక్తుల ఈ ప్రబల ఉత్సవానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ పరిస్థితిని కూడా బందోబస్తు ముందు రోజు నుంచి కూడా చాలా భారీగా ఏర్పాటు చేస్తారు. అలా తిరిగి మళ్ళీ తెల్లారు జామున తిరిగి మళ్ళీ వారి గమ్యస్థానాలకి ఈ ప్రభలు చేరుకుంటాయి. అంటే ప్రభలు రావడం, మళ్ళీ తిరిగి వెళ్ళడం, అక్కడ తీర్థం జరిగే ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా శాంతి భద్రతలు అని కాపాడే విధంగా పోలీస్ యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తుంది. ఇందుకోసం
ఎస్పీ రాహుల్ మీనా ఆధ్వర్యంలో ప్రత్యేకంగా డిఎస్పీ శంకర్ మురళీమోహన్ ఆధ్వర్యంలో ఇక్కడ మొత్తం అన్ని కూడా పరిశీలించి నిర్వాహకులతో సమావేశమై ఈ ప్రశాంతంగా వాతావరణంలో ఈ కార్యక్రమం జరిగేలాగా ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పి ప్రజలు పోలీసులకు సహకరించాలని చెప్పేసి ఎస్పీ రాహుల్ మీనా కూడా విజ్ఞప్తి చేశారు. ఈ నిర్వాహకులతో కూడా సమావేశమై 2-3 సార్లు ఇప్పటికే వారికి కొన్ని ఆదేశాలు ఆజ్ఞలు కూడా ఆదేశించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో సంక్రాంతి రోజున కొత్తపేటలో అంగరంగ వైభవంగా ఈ ప్రబంధ నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రభలు కూడా సిద్ధం చేస్తున్నారు గ్రామస్తులంతా. ఈ సంక్రాంతి కొత్తపేట తర్వాత మళ్ళీ కనుమ రోజున ఇక్కడ జగ్గన్న ప్రబంధం కొనసాగనుంది. రవి, శ్రీరామూర్తి. Whew.